రేణు గారు, రేణు గారు, రేణు గారు, మిశ్రా గారు, సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ హలో. ఈవినింగ్. ఎవరికో సార్ కోస్ట్ ఇవ్వండి ఒకరికి. సార్ ఇస్తాను సార్. ఇస్తే నేను కంటిన్యూ చేస్తాను. 7-10 అయింది, ప్లాన్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. కాదు పాషా గారికి పాషా గారు, నా వాయిస్ కనబడుతుంది కదా? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, వాణి మేడం కూడా వచ్చారు. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 7-10 అయింది. నాది స్క్రీన్ షేర్ అయింది కదా? అయింది సార్. ఓకే మేడం, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతాను సార్. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను శివాజీ వర్మ అండి నా పేరు. ఇవాళ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, అదే 2-3 ఫోన్లు కూడా వచ్చాయి. మనం ఏంటంటే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మనం ప్లాన్ ప్రెజెంటేషన్ లోకి వెళ్దాం. వెల్కమ్ టు మోనెక్స్, ఇండియన్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్, ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ యాక్చువల్లీ. ఓకే, మన తాలూకాది. ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి. మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చేసుకునేటప్పుడు మనం ఒకసారి ఆలకించిన తర్వాత రెండో వాళ్ళకి చెప్పడానికి, అంటే మన కింద స్థాయి వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీ మెథడ్లో ఉండాలి. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఓకే సార్, మోనెక్స్ ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇది. అంటే ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అని ఎందుకన్నామంటే, ఇండియాలో ఉండే ఎక్స్చేంజ్లు అదర్ కంట్రీల్లో రిలీజ్ చేసేవి చాలా తక్కువ. ఎటువంటి పెద్ద ఎక్స్చేంజ్ అయినా సరే ఇంటర్నేషనల్లో చాలా తక్కువలో బేస్ చేస్తారు. అలాంటిది మనది ఏంటని అనేసి అంటే, ఇంటర్నేషనల్ టార్గెట్తోనే మనది రిలీజ్ చేయడమే, బయట కంట్రీస్ టార్గెట్తో మనం రిలీజ్ చేస్తున్నాం. అటువంటి పొజిషన్లో మన ప్రోడక్ట్స్ ఏంటంటే, మన మూన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ ఈ నెలాఖరు నుంచి ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీకి మనం వెళ్తున్నాం. ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు చూడండి, ఈ ఎంఎన్సి కాయిన్ ఉంది. ఈ ఎంఎన్సి కాయిన్ అనేది ఏంటని అనేసి అంటే, మోనెక్స్ ఎక్స్చేంజ్, ప్రతి ఎక్స్చేంజ్కి ఒక ఓన్ కాయిన్ ఉంటుంది. అటువంటి కాయిన్ని ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ స్టార్ట్ చేస్తే, దీనిని ఈ ఎంఎన్సి కాయిన్ని యూటిలిటీ కింద మారిపోద్ది. కాయిన్ యూటిలిటీ అంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒక దగ్గర నుంచి ఒకటి బిఎన్బి స్మార్ట్ చైన్లో చేంజ్ చేసుకోవాలంటే బిఎన్బి ఉండాలి. అంటే బైనాన్స్ కాయిన్ అనేది మన దగ్గర ఉండాలి ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి. అంటే మన బ్లాక్ చైన్ టెక్నాలజీలో కానీ ఏదైనా కాయిన్ రిలీజ్ అయినా, ఏదైనా మన ఎక్స్చేంజ్ నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా,
ఈ మూన్ కాయిన్ అంటే ఎంఎన్సి కాయిన్, ఎక్స్చేంజ్ వాళ్ళ ఓన్ కాయిన్ వాళ్ళు ఎక్స్పెండిచర్ కింద బేర్ చేయవలసి వస్తుంది. అంటే బిఎన్బి కాయిన్ ఎలాగైతే మిగతా వాటిల్లో మనం బిఎన్బిలో వాడుతున్నామో అలాగే మన ఎంఎన్సి కాయిన్ వాడతారు. అది ఈ మూన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మనకున్న అడ్వాంటేజ్. అలాగే మూనెక్స్ స్వాపింగ్ అనేది కొత్త డిఫరెంట్ గా పెట్టడం జరిగింది. అలాగే $1 ఆఫర్, అంటే $1 ఆఫర్ అనేది చాలా మంది ఇందులోని మామూలుగా చాలా మంది విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. $1 ఒక 13-14 ఐటమ్స్ పెట్టారు. ఒక $1 ఒక 5-6 ఐటమ్స్ కింద $20 నుంచి $10,000 వరకు పెట్టడం జరిగింది రకరకాల డినామినేషన్స్ లో. అలాగే బిట్ కాయిన్ పెట్టడం జరిగింది, ఎథీరియం పెట్టడం జరిగింది, సొలోనా పెట్టడం జరిగింది. అది కాకుండా ఒక మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ కారు, ప్లస్ ఒక స్కూటర్, ఒక iPhone 16 వెర్షన్, ఇలాగా డిఫరెంట్ గా ఒక USDTతో మీరు ఆ లాటరీలో పాల్గొనవచ్చు. ఈ లాటరీ అనేది ఎటువంటి కొత్తదనం అయితే ఏముండదు. అందరిలాగే అందరూ కలిపి $1 పెట్టుకుంటే అది ఫిలప్ అయిపోయిన తర్వాత వీల్ క్లోజ్ అయిపోయి 24 hours టైమర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత 24 hours లో ఆ వీల్ ఎక్కడ ఆగితే అక్కడ వాళ్ళు నేమ్ మెన్షన్ అవుతుంది. అది రెగ్యులర్ గా జరుగుతున్న ప్రాసెస్ అది. అయితే మూనెక్స్ అనేది P2P ట్రాన్సాక్షన్ కి వీళ్ళ టార్గెట్. అంటే ఇప్పుడు దాకా P2P డాలర్ ట్రాన్సాక్షన్ అనేది హైయెస్ట్ బైనాన్స్ లోనే జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు P2P ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని వీళ్ళు ఎక్స్చేంజ్ కూడా 50% P2P మీద బేస్ అయి ఉన్నారు. ఎందుకనంటే డిఫరెంట్ గా నమ్మకాన్ని కలిగించడం అనేది చేస్తే ఈ P2P ట్రాన్సాక్షన్ రన్ అవుతుంది. అటువంటి నమ్మకాన్ని ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కల్పించి P2Pని మాక్సిమం మార్కెట్ ఆక్యుపై చేద్దామని వీళ్ళ తాలూకా టార్గెట్ లో ఉన్నారు. అది సార్ మోనెక్స్ ట్రేడింగ్ మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్. తర్వాత మోనెక్స్ Web3 వ్యాలెట్, ఇది మన తాలూకా ఎక్స్చేంజ్ ఏ క్యాంపెయిన్ లో మైక్రోసాఫ్ట్ వెబ్ సర్వర్స్ తో Web3 వ్యాలెట్ గా రన్ అవుతుంది. మీరు అది మన తాలూకా అది లేటెస్ట్ వెర్షన్, ఇదే లేటెస్ట్ వెర్షన్ ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి. ఓకే ఫ్రెండ్స్, ఈ మోనెక్స్ ఇన్సూరెన్స్ అనేది ఒక కొత్త సిస్టమ్ లో తీసుకొస్తున్నారు. దీనికి పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ కి అప్లై చేయడం జరిగింది. ఇందులో పెట్టారు, బట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మోనెక్స్ స్టేకింగ్ ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది కొంచెం డిఫరెంట్ గా, అంటే అన్ని ఎక్స్చేంజ్లోని స్టేకింగ్ ఉంది కదా, మంది కూడా ఉన్నది కదా అని అనేసి అనుకోవచ్చు. కానీ ఈ స్టేకింగ్ డిఫరెన్స్ ఏంటని అనేసి అంటే చాలా విధాలుగా, అంటే ఎక్కడా లేని కరెన్సీ కూడా పెట్టడం జరిగింది. USDT స్టేకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎక్కడైనా. అలాంటిది మనం ఇక్కడ స్పెషల్ గా పెట్టి ఇయర్లీ రకరకాల డినామినేషన్స్ తో, అంటే 3 months కి 1 month, 3 months, 4 months, 6 months, 1 year, ఇలా డిఫరెంట్ డినామినేషన్ లో పెట్టడం జరిగింది స్టేకింగ్ అనేది. అది మోనెక్స్ స్టేకింగ్ ప్లాట్ఫామ్. అది అబౌట్ us, Monex is the next generation crypto exchange built for speed, security and simplicity. అంటే మనది స్పీడ్ ఎలాగ ఉంటుందో సెక్యూరిటీ అలాగే ఉంటుంది, అంత సింపుల్ గా ఉంటుంది మనది. వెదర్ యు ఆర్ ఏ బిగినర్ ఆర్ ఏ ప్రో ట్రేడర్, అంటే మీరు స్టార్ట్ చేసి ఇదే మొదటిసారి అయినా లేదా ప్రో ట్రేడర్ అయినా, అవర్ intuitive platform gives you the tools to buy, sell and manage digital assets with confidence. మీరు పక్కాగా బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, డిజిటల్ అసెట్స్ మేనేజ్ చేసుకోవడానికి విత్ కాన్ఫిడెన్స్ తో. అంటే పక్కాగా ఇది నాది, ఈ ప్లాట్ఫామ్ నాది అని అంత కాన్ఫిడెన్స్ గా మీరు ఇందులో వర్క్ చేసుకోవచ్చు. విత్ అల్ట్రా లో ఫీజ్, లైట్నింగ్ ఫాస్ట్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్, మోనెక్స్ ఈజ్ యువర్ లాంచ్ పై టు ఏ స్మార్టర్ క్రిప్టో ఎక్స్పీరియన్స్. మీకు కదా చాలా తక్కువ ఫీజులతో ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తూ అడ్వాన్స్ ట్రేడింగ్ ఫీచర్స్ తో ఇది ఒక స్మార్టర్ క్రిప్టో ఎక్స్పీరియన్స్ మీకు కలగజేస్తుంది. అటువంటి ఎక్స్చేంజ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, టైలర్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీకు ఒక అద్భుతమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గా ఉంటుంది. మీ ఇప్పుడు ఫ్యూచర్ లో అదే రేపు మనకి 28th ఓపెనింగ్ చేసేటప్పటికే 99.9% వీళ్ళు డేట్ కూడా 21, 28 పెట్టడానికి కారణం విత్ ప్లే స్టోర్ తోని మాక్సిమం రిలీజ్ చేయడానికి. ఎందుకనంటే FIU పర్మిషన్ మనకి ట్రేడింగ్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.
దానివల్ల ఇంకేం అడ్లేదు. బట్ ఈ లోపలే మనకి నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత 1 డేలో ప్లే స్టోర్లో వస్తుంది మనకి. వీళ్ళు ఏది చేసినా సరే ఎందుకని అనేసి అంటే ఓపెనింగ్ అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి లైఫ్ టైం డ్రీమ్ వాళ్ళకి ఇది ఈ ఓపెనింగ్ అనేది. అందుకే ఏంటని అనేసి అంటే ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి ప్లాట్ఫామ్ కూడా మిస్ అవ్వకుండా ఎక్కడ ఇల్లీగల్గా 1% కూడా వెళ్లకుండా లీగల్గా మిగతా ఎక్స్చేంజ్లు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు ఏ క్వాలిటీస్ అయితే ఫేస్ చేస్తున్నాయో అటువంటి క్వాలిటీస్ ఫేస్ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో యాప్ స్టోరు, గూగుల్ ప్లే స్టోరు, ఆండ్రాయిడ్ ఏపీకే ఇది ఏపీఐ ఫైల్ కింద ఇది రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ మూనెక్స్ డెబిట్ కార్డ్. ఇది ఫస్ట్ టైము ఎక్స్చేంజ్లోనే ఒక డెబిట్ కార్డ్ పెట్టడం అనేది ఫస్ట్ టైం. మనకి ఏంటంటే ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేయటంటే ఇది ఒక వేసా పవర్ ఉన్న ఆర్బీఐ అప్రూవ్డ్ కార్డ్. ఇది వేసా కార్డ్స్ అంటారు, వేసా పవర్ ఉన్న కార్డ్స్ అన్నమాట. ఇది మీరు ఇందులో లెవెల్ ఇన్కమ్లో సెకండ్ లెవెల్ అంటే 16 సెకండ్ లెవెల్ పూర్తయితే రేపు పొద్దున్న ఎఫ్ఐయు వచ్చి ఆ నెంబర్ పెట్టిన తర్వాత కార్డ్ సేల్ ఆర్డర్ ఇచ్చాక మీరు పెట్టే ఆర్డర్ను బట్టి మీ ఆర్డర్ ప్రకారం వస్తే ఇందులో మీరు ఏదైతే ఆధార్ కార్డు పెట్టుకుంటారో ఆ ఆధార్ కార్డు మీరు ఎస్ అని అనేసి ఆప్షన్ కానీ మీరు ఓకే చేసిన తర్వాత మీ సెకండ్ లెవెల్ విన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కి మాత్రమే కార్డు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన తాలూకా వేసా పవర్ కార్డు. స్టేకింగ్ ప్రోగ్రామ్ ఆల్సో ఇందాక చెప్పాను కదా, స్టేకింగ్ ప్రోగ్రామ్. స్టేకింగ్ ఏంటంటే పెట్టారు యుఎస్డిటి, బిట్ కాయిన్, బిఎన్బి, సొలోనా, కేబిసి అండ్ ఎంఎన్సి. ఈ 6 కూడా ప్రెజెంట్ పెట్టడం జరిగింది. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, అదే గూగుల్ ఆథెంటికేషన్ అంటారు. ఇది ఇండైరెక్ట్గా గూగుల్ ఆథెంటికేషన్. ఇది దీని సెక్యూరిటీ యాడింగ్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అట్ లాగిన్, ట్రేడింగ్ అండ్ withdrawal points to verify your identity. Email verification to ensure your identity, mobile OTP, proof of identity, valid state issued supporting documents, continuous system monitoring which deploy round the clock surveillance, true preemptively identity and third potential security threats. మీకు ఎటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ లేకుండా సేమ్ అన్నిటిలోనే ఉండేటట్టు మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ, మీ గూగుల్ ఫ్యాక్టర్ ఆథెంటికేషను, ఇది కాకుండా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది మీ స్టేటు అంటే ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఆ స్టేట్ ఆథరైజేషన్ చేసిన ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది సెక్యూరిటీ ట్రేడింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక చెప్పాను కదా, ఏఐ కంపెనీలో రన్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అని అనేసి అంటే ఇందులో సాఫ్ట్వేర్ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇటువంటి ఎక్స్చేంజ్ అయినా కొంత డేటా మాత్రం ఉండి అక్కడి నుంచి కట్ అయిపోతుంటుంది, డేటా మెయింటైన్ చేయరు. కానీ మన డేటా చూడండి, మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా టోటల్ డేటా మీకు కనబడుతుంది. అంటే బిగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇది. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది హెవీగా స్టోరేజ్, టోటల్గా వీళ్ళు వాడుతున్న వెబ్ సర్వర్స్ అన్నీ కూడా చాలా హెవీగా, అంటే మీకు చాలా డేటా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే జాయిన్ అయిన దగ్గర నుంచి ఉన్న ప్రతి ఒక్క డేటా మీ దాంట్లో ఉంది, చెక్ చేసుకోండి. అంటే మనకి ఏదైనా ఇంకేదైనా చెక్ చేయండి, ట్రస్ట్ వాలెట్ కానీ బైనాన్స్ కానీ ఏదైనా కొంత వచ్చిన తర్వాత అది ఆగిపోద్ది. ఎందుకనంటే అంత క్లౌడ్ కంప్యూటింగ్ మెయింటైన్ చేసి ఛాన్సెస్ వాళ్ళకు ఉండవు అనమాట. అది మనం కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, విచ్ ఈస్ ద రైట్ పాత్, ఎవ్రీ టైమ్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీ బట్ కన్ఫ్యూజ్డ్. మనం ప్రతిసారి ఒక రైట్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నాం, కన్ఫ్యూజ్ అవుతున్నాం ఏది రైట్ వే అని అనేసి. ఓకే, ఎవ్రీ వన్ డిజైర్స్, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? మనీ, కారు, ట్రావెల్, బంగ్లా. డబ్బు కావాలి, తిరగడానికి, ఫ్యామిలీ తిరగడానికి ఒక కారు కావాలి, ట్రావెలింగ్ చేస్తుండాలి ఫ్యామిలీతో, ఒక బంగ్లా ఉండాలి. ఈ 4 ఉండేటప్పుడు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టు లెక్క. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి? మనకి ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉన్నది అని అనేసి అంటే సగం రోగాలు లేనట్టే. అంటే అఫ్కోర్స్ హెవీగా మళ్ళీ డబ్బులు ఉన్నా రోగాలు వస్తాయి, అది కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటూ ఉండగలిగితే మనకు మనం కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తుకి అన్నిటికీ బాటలు వేసుకోవడానికి ఒక అవకాశం. అటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి మనం మోనెక్స్నే ఎందుకు చూజ్ చేసుకున్నాం? ఎక్స్పర్టైజ్, సెక్యూరిటీ, సపోర్ట్, గ్లోబల్ రీసెర్చ్.
విజన్ అండ్ కోర్ వాల్యూస్. అయితే ఇది తీసుకున్న తర్వాత మనం ఎందుకు ఇది చూజ్ చేసుకున్నాం, ఇది రిఫరల్ ప్రోగ్రాంలో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, $20 పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటి, ఇదే మన ప్లాన్. ఏంటని అనేసి అంటే ఈ ఎక్స్చేంజ్కి ఎటువంటి, మీరు ఎక్స్చేంజ్లో రేపు పొద్దున ప్లే స్టోర్లో ఉంటుంది, ఏంటది యాపిల్ స్టోర్లో ఉంటుంది, ఇండస్ స్టోర్లోనే ఉంటుంది, అన్నిట్లోనే ఉంటుంది. కానీ ఈ $20 ప్రోగ్రామ్ అనేది మీరు నెససరీ కాదు, నెససరీ 100% కాదు. మీరు డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు, కొనుక్కోవడం అమ్ముకోవడం చేసుకోవచ్చు. కానీ అలాగే చేసేటట్టయితే మనం ఈ ఎక్స్చేంజ్లోకి ఎందుకు రావాలి, డబ్బులు మన రావాలి అని అనేసి అనుకుంటే ఈ $20 ప్రోగ్రామ్ని టేస్ట్ చేయాలి. మనం $20 ప్రోగ్రాము మనం వినియోగించుకోవాలి పూర్తిగా. దీని రుచి ఏంటన్నది మనకు తెలియాలి. $20 కట్టడం వల్ల అమౌంట్ తక్కువైనా సరే, ఇప్పుడు ప్రతి ఎక్స్చేంజ్లోనే ఈ ప్రోగ్రామ్ ఉంది, మీరు చూసారో లేదో. మీరు అన్లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి, అన్లిమిటెడ్ $US కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి మినిమం $50 ఉంది ప్రతి ఎక్స్చేంజ్లో. చూసుకోండి, చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ P2Pలోకి వెళ్తే మీకు ఐడియా వస్తుంది. అటువంటిది ఇది మనకి $20తోనే స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఎందుకనంటే బిగినర్ కాబట్టి, మార్కెట్ను ఆక్యుపై చేయాలి కాబట్టి మొదట్లోనే మనకు ఒక ఆఫర్ పెట్టారు వీళ్ళు. ఆ ఆఫర్ ఏంటనంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఫ్రీగా రాగానే ఈ కేబీసీ కాయిన్స్ ఒక 5 కాయిన్స్ ఏ డ్రాప్ కింద మీకు ఫస్ట్ రావడం జరుగుతుంది. తర్వాత మీరు అన్ని చెక్ చేసుకుంటారు, మీకు నచ్చుతుంది. 100% యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఇది. నచ్చిన తర్వాత మీకు ఎవరైతే రెఫరల్ ఇచ్చారో ఆ రెఫరల్తో $20 సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు. చేసుకోవడం వల్ల మీకు వచ్చే ఇన్కమ్స్ ఏంటంటే అనేసి అంటే 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్, ఒక వర్కింగ్ ఇన్కమ్. ఇందులోని 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఒక వర్కింగ్ ఇన్కమ్. ఇది మనకు బెనిఫిట్. 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఫస్ట్ చెప్తాను, తర్వాత వర్కింగ్ ఇన్కమ్ చెప్తాను. ఎందుకంటే వర్కింగ్ ఇన్కమ్ అనేది జాక్పాట్, మనకి 100% ఎంత కష్టపడితే అంత అనేది, అది మనం లాస్ట్లో చెప్పుకుందాం, అది ఇంపార్టెంట్. ఫస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ 4 చెప్పుకుందాం. మీరు రిజిస్ట్రేషన్ అయి వచ్చారు, అప్పటికే 5 కేబీసీ ఏ డ్రాప్ కింద మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ $20 పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు, వెంటనే మీకు మరొక 50 కేబీసీ వస్తాయి. ఇందాక నేను చెప్పిన ఎంఎన్సి కాయిన్ అంటే ఎక్స్చేంజ్ తాలూకా ఓన్ కాయిన్, ఆ కాయిన్ ఒకటి పడుతుంది వెంటనే. అటువంటిది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగానే మీరు దేనికి ఎలిజిబుల్ అని అంటే, ఒక కాయిన్ వచ్చింది కదా, ఎవ్రీ 30 daysకి మరొక కాయిన్ వస్తూనే ఉంటుంది. అలా మరొక 19 నెలలు వస్తుంది. అంటే మీరు $20 సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల 20 ఎంఎన్సి వస్తాయి మీకు. కేబీసీ ఎన్ని వచ్చాయి సార్? 55 వచ్చాయి. మీరు కేబీసీ ఇంకో 100 కావాలని అంటే ఫస్ట్ లెవెల్లో 4 మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వేసుకోగానే మరొక 100 వస్తాయి. ఎప్పటి వరకు? రేపు మనకి మైనింగ్ ట్రేడింగ్ స్టార్ట్ అయినంత వరకు ఈ ఆఫర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీకు ఇప్పటికి $20 చేసుకోవడం వల్ల మీకు 2 బెనిఫిట్స్ ఏంటండి, కేబీసీ అనేది ఒక 155 కానీ 55 కానీ, మీరు 4 వేసుకుంటే 150 వస్తుంది, లేదు అని అన్నా సరే ఒక 55 కేబీసీ వస్తుంది. ఎంఎన్సి అనేది మనకి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగానే ఒక కాయిన్ వస్తుంది, మరొక 19 నెలలు ఎవ్రీ మంత్ కూడా. అయితే ఎంఎన్సి కాయిన్ ఇలాగ ఇస్తున్నారు కదా, ఇప్పుడున్న రేటు $4 దాటి ఉంది కదా, ఇస్తారా అని అనేసి అంటే మీకు డాలర్స్తో కానీ కేబీసీది కానీ రేటుతో సంబంధం లేకుండా ఇచ్చిన ఏ డ్రాప్స్ ఇవి. అంటే ఆ కాయిన్ $50 అయినా సరే మీకు 20 నెలలోనే 20 కాయిన్ వస్తుంది కంపల్సరిగా. ఆల్రెడీ 5వ కాయిన్ కూడా చాలా మందికి వచ్చింది. మేము ఫస్ట్ 5 నెలలు అయ్యింది కాబట్టి రేపు December 31కి 6వ కాయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు టైం టు టైం ఆ కాయిన్ వచ్చిందా లేదో చూసుకోండి. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత $5 బై సెల్ రూల్ కాబట్టి ఒక్క కాయిన్ అయినా మీరు అమ్మేసుకోవచ్చు. ఇది $10కి వెళ్తే అర కాయిన్ అయినా మీరు అమ్ముకోవచ్చు. ఏది కూడా మీకు ఇందులో కంట్రోల్ ఉండదు. 24 hours 365 days. ఎందుకనంటే దిస్ ఈజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అకౌంట్ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీకి లింకప్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మాన్యువల్గా జరుగుతుంది. రేపు వైజాగ్లో 28వ తారీఖుని యాక్చువల్గా బ్యాంకాక్ అనుకున్నది, కొన్ని అనివార్య కారణాల వల్ల వైజాగ్లో పెట్టవలసి వచ్చింది. బ్యాంకాక్ టూర్ జనవరిలోనే ఉంటుంది. జనవరిలోనే ఎప్పటికప్పుడు ఆ రోజు అనౌన్స్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్,
ఇది రెండు బెనిఫిట్లు మీకు చెప్పాను 4 మూడో బెనిఫిట్ ఏంటని అనేసి అంటే, అయితే ఎంఎన్సి కాయిన్ అన్నిటికంట అతి తక్కువ కాయిన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంఎన్సి హిస్టరీ 5 కోట్లు మాత్రమే. ట్రాన్సాక్షనల్ కాయిన్ కదా, ఎన్నైనా రిలీజ్ చేసుకోవచ్చు అనడానికి లేకుండా, ఎటువంటి మింట్ ఆప్షన్స్ గట్రా ఏం లేకుండా 5 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. 1 కోటి కంపెనీ వాటా, 2 కోట్లు లిక్విడిటీ. బైనాన్స్ దగ్గర నుంచి ఫేమస్ ఎక్స్చేంజ్లు అన్నిటిలోనే కూడా లిస్టింగ్ అండ్ లిక్విడిటీకి 2 కోట్ల కాయిన్స్, మరొక 2 కాయిన్స్ క్రిప్టో అనేది పబ్లిక్ వాటా ఇవ్వడానికి కొంత ఇవ్వాలి కాబట్టి ఆ 2 కోట్లు పబ్లిక్ వాటా కింద మనకు ఫస్ట్ 10 లక్షల మందికి, ఇందులో జాయిన్ అయిన ఫస్ట్ 10 లక్షల మందికి 20 కాయిన్లు చెప్పిన 2 కోట్లు. ఇది ఈ 5 కోట్ల తాలూకా హిస్టరీ. ఇది 10 లక్షల మందికి వచ్చిన తర్వాత వరకు ఉంటుంది ఈ ఆఫర్. ఆ తర్వాత క్లోజ్ అయ్యి 10 లక్షలు 1వ పర్సన్కి మరి కేబీసీ అది ఎంఎన్సీ రాదు. కేబీసీ అనేది రేపు ట్రేడింగ్ వరకు ఇలా ఉంటుంది. ట్రేడింగ్ తర్వాత మళ్ళీ ఆ ప్లాన్ మారుతుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇవ్వడానికంటూ ఉండవు కదా. కాయిన్స్ అనేది లిమిటెడ్గా మనం రిలీజ్ చేసాం, ఆ లిమిటెడ్గానే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది 2 బెనిఫిట్లు మీకు చెప్పాను. మూడో బెనిఫిట్ ఏంటంటే, ఇందులోనే ఇది ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, లోకల్ ఇండియన్ ఎక్స్చేంజ్ కాబట్టి ఇందులో ఏ కాయిన్ లిస్టింగ్ చేసినా ఆల్రెడీ 6-7 కాయిన్లు రెడీగా ఉన్నాయి రేపు రిలీజ్ చేసుకోవడానికి. ఒకటి ఎవ్రీ వీక్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు ఇచ్చే ఎయిర్ డ్రాప్స్కి కొన్ని కాయిన్స్ ఇస్తారు. ఎందుకనంటే క్రిప్టో అనేది కమ్యూనిటీ పెంచుకుంటేనే వాళ్ళకి బిజినెస్. కమ్యూనిటీ పెంచుకోవడానికి వాళ్ళు కొంత ఎయిర్ డ్రాప్స్ కింద మనకి ఇమ్మని చెప్తారు, కమ్యూనిటీకి పంచమని. అటువంటి ఎయిర్ డ్రాప్ కాయిన్స్ లైఫ్ లాంగ్, అది 10 పైసలకు రిలీజ్ అవనాయండి, 200కి రిలీజ్ అవనాయండి, మనకు సంబంధం లేదు. కమ్యూనిటీకి వచ్చిన కాయిన్లు మనకి ఈ $20తో సబ్స్క్రిప్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ షేర్ ఆ రోజుకి ఎంతమంది ఉన్నారో అంతమందికి పంచడం జరుగుతుంది. అది 1 కాయిన్ అవనాయండి, 1,00,000 కాయిన్లు అవనాయండి, ఎంత ఎయిర్ డ్రాప్ ఇచ్చినా సరే అది మనకు పంచడం జరుగుతుంది. ఇది 3rd బెనిఫిట్. ఇక 4th బెనిఫిట్, లాస్ట్ బట్ నాట్ లిస్ట్, నాన్ వర్కింగ్ ఇన్కమ్లో ఇది జాక్పాట్. ఇందులోనే నాన్ వర్కింగ్ ఇన్కమ్లో పెద్ద ఇన్కమ్ ఏంటంటే గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్. గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్ అంటే ఆటోపూల్ లాంటిది, కానీ ఈలో డిఫరెంట్గా ఎలా ప్లాన్ చేశారంటే, మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని కంట్రీస్లోని ఎవరు జాయిన్ అయ్యి $20 సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే మీకు ఆర్డర్ ప్రకారం $0.5 చెప్పిన 4 మ్యాట్రిక్స్లో 8 లెవెల్స్ ఇంకా మీకు వస్తుంది. 4 మ్యాట్రిక్స్ అంటే 4, 16, 64, 126 అలాగనమాట. మొత్తం టోటల్గా 8 లెవెల్స్ ఇన్కమ్. ఇది కంపెనీ మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కంపెనీ మీకు, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు మినిమం, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి మినిమం 3 సంవత్సరాలు పడుతుంది, కానీ పక్కా. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్ అని 8 లెవెల్స్. ఆల్రెడీ మన దాంట్లో 5వ లెవెల్ విన్ అయిన వాళ్ళు, ఒక్క నిమిషం సార్, ఇదేదో వచ్చింది. ఓకే, అయితే మన దాంట్లో మన గ్రూప్లో ఆల్రెడీ 4th లెవెల్ విన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకన్నా ఎక్కువ 3rd లెవెల్లో ఉన్నారు. ఆ 3rd లెవెల్ కంటే ఎక్కువ 2nd లెవెల్ ఉన్నారు. 2nd లెవెల్ కంటే ఎక్కువ 1st లెవెల్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆర్డర్ ప్రకారం వస్తుంది కాబట్టి ఇదిగోటి ఆటోపూల్ సిస్టమ్. ఇది పూల్ ఇన్కమ్ మనకి 8 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఆల్రెడీ మేము 5వ లెవెల్కి వచ్చాం ఫస్ట్ కాబట్టి, మా తర్వాత ఉన్న వాళ్ళందరూ 4వ లెవెల్లో చాలా మంది ఉన్నారు. 4th లెవెల్ విన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 4th లెవెల్కి వచ్చారంటే ఆల్రెడీ $170 విన్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. 5th లెవెల్కి వచ్చిన తర్వాత ఒక కొత్త సిస్టమ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది మీకు రేపు ట్రేడింగ్ ఓపెన్ అయ్యేటప్పుడు కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ 4th లెవెల్ విన్ అయిపోయారని అంటే $170 వాళ్ళు విన్ అయిపోయారు. వాళ్ళు పెట్టింది ఎంత అండి? $20. ఆల్రెడీ 3rd లెవెల్కి వచ్చేటప్పటికే వాళ్ళది డబుల్ ఆఫ్ ది ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది, $42. అలాగే ఇది మీరు పూర్తిగా విన్ అయితే 8 లెవెల్ పూర్తి అయితే మీకు వచ్చేది ఎంత అండి? $43,690.
అంటే అక్షరాల 42 లక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్. అయితే ఈ నాలుగిట్లో ఏ కండిషన్ లేదా, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏ వదిలేస్తే పర్లేదా అని అంటే ఉన్నది ఒక కండిషన్. ఏంటనంటే మనకి 65,536 మందిని 8వ లెవెల్ వరకు అలాగే వేసుకుంటూ వచ్చి 8వ లెవెల్కి ఇంతమందిని వేస్తే మన సైడ్ నుంచి కంపెనీకి ఇంతమందిని మనం మనకి ఇస్తున్నందుకు ఫస్ట్ లెవెల్లో 4 విన్ అవ్వాలి. అంటే ఆటో పూల్లోకి రావడానికి ఫస్ట్ లెవెల్ విన్ అవ్వడం కాదు, ఈ అమౌంట్ అంతా విత్డ్రా చేసుకోవడానికి. మీరు ఎప్పుడు వేసుకున్నా ప్రాబ్లం లేదు, మీకు ఫస్ట్ లెవెల్లో 4 మెంబర్స్ ఉండాలి. అంతేగాని 4 మెంబర్స్ వేస్తేనే ఆటో పూల్ స్టార్ట్ అవడం అనేది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ చెప్పాను. ఇక 5వది వర్కింగ్ ఇన్కమ్. ఇది మెయిన్ వర్కింగ్ ఇన్కమ్. చూడండి, ఇది 4 మ్యాట్రిక్స్లో 10 లెవెల్స్ ఎగ్జాంపుల్ టేబుల్ కింద మనకి ఇచ్చారు. ఎగ్జాంపుల్ టేబుల్ కింద అంటే ఒకవేళ 4 మ్యాట్రిక్స్లో కానీ మనం వెళ్ళగలిగితే 4 జాయిన్ చేసుకొని ఆ కింద టీం పెరుగుతూ వెళ్తే 10 లెవెల్స్ అయ్యేటప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ $27,03,02.2. అంటే అక్షరాల 25 కోట్ల INRలో. ఎలాగా ఇది చూడండి, ఆల్రెడీ మనకి 4th లెవెల్ విన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 26 మంది 27 మంది దాకా 4th లెవెల్ విన్ అయిపోయి ఉన్నారు. 5th లెవెల్ ఆల్రెడీ నలుగురు విన్ అయ్యారు. 6th లెవెల్ ఆల్రెడీ 2 విన్ అయ్యారు. అయితే ఇది విన్ అవుతూ ఇలా పెడితే చూడండి, ఫస్ట్ లెవెల్లో 10% కమిషన్, అంటే $20 కడితే మీకు $2 వస్తాయి. అలాగా ఎక్కడికైనా వెళ్ళి కొలిది 10వ లెవెల్కి వెళ్ళి కొలిది చూడండి, అందరికంటే డిఫరెంట్గా మళ్ళీ కూడా చూడండి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే కష్టపడే 4వ లెవెల్ వరకు మనం వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా టీము డబుల్ ఆఫ్ ది త్రిబుల్ ఆఫ్ ది అలాగ ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఎక్కడైనా కిందకి వెళ్తున్న కొలిది టీం పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ తగ్గిస్తారు, కానీ వీళ్ళు ఇన్కమ్ పెంచారు, కమిషన్ రేటు పెంచారు. చాలా డిఫరెంట్, వరల్డ్లోనే ఇది ఫస్ట్ టైం ఇది ఈ టైప్ ఆఫ్ డిజైన్. మీరు చెక్ చేసుకోండి, ఇప్పుడు దాకా ఉన్న కంపెనీస్ ఎలా పెట్టారు ఏంటనేది మొత్తం అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకు వీళ్ళు ఇలా పెట్టారు, మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కమ్యూనిటీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయితే చాలు. మనల్ని చూపించి వాళ్ళు బిజినెస్ చేసుకునే ప్లాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇచ్చే ఇన్కమ్ వాళ్ళకి పైసా అవసరం లేదు. ఒకవేళ తీసుకునేటట్టు అయితే ఈ రకమైన ఆఫర్స్ గట్టా ఏమి పెట్టరు. అలాగ 10 లెవెల్స్ కానీ మీరు పూర్తి చేయగలిగితే 10th లెవెల్ వచ్చేటప్పటికి 10th లెవెల్లో ఇన్కమ్ $27,97,152. టోటల్ ఇన్కమ్ ఎంత అండి? $27,03,02.2. మనం నలుగురిని అలాగా మ్యాట్రిక్స్లో వెళ్తే, అయితే వాళ్ళు పెట్టింది ఎగ్జాంపుల్ మాత్రమే. ఫస్ట్ లెవెల్లో 4 అనేసి అన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఆఫర్కి ఫస్ట్ లెవెల్లో 100 మందిని కూడా వేస్తున్న వాళ్ళు చాలా మంది అయిపోయారు. అంటే వాళ్ళు కిందకి వెళ్ళేటప్పటికి టీం చాలా ఈజీ మెథడ్లో తీసుకెళ్ళడానికి ఎంచుకుంటున్నారు. ఎంత ఎక్కువ టీం చేస్తే కిందకి అంత ఫాస్ట్గా వెళ్తారు మంది. వాళ్ళు మోటివేట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది 5వ ఇన్కమ్. మనం ఎన్ని కంపెనీల్లోని ఎంత లాస్ అయ్యాం అనేది కాదు, ఇది ఒక్కటి మనం చేసుకోగలిగితే మనం లైఫ్ సైకిల్ ప్రోగ్రాము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత చేసుకుంటే అంత ఉంటుంది ఇందులో. అది వర్కింగ్ ఇన్కమ్ అండి. ఇది వర్కింగ్ ఇన్కమ్ అంటే మీరు కష్టపడితే కష్టపడినంత, అంతే కదా. అయితే ఇటువంటి ఇన్కంలో ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఆఫర్ ఉంది, December 31 వరకు ఉన్నది ఆఫర్. ఆల్మోస్ట్ 3 రోజుల ముందు మనకు ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అయిన 3 days వరకు ఉంటుంది. ఏంటి, 4th లెవెల్ విన్ అయితే, 4వ లెవెల్ విన్ అయితే $250, 5వ లెవెల్ విన్ అయితే $1,000, 6వ లెవెల్ విన్ అయితే $5,000, 7వ లెవెల్ విన్ అయితే $30,000. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ రకంగా మనం ఈ సంపాదించిందే కాకుండా ఎక్సెస్ మనకి వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్ అది. ఇది December 31 వరకు ఉంది. ఏ లెవెల్కి ఆ లెవెల్ మీరు చెక్ చేసుకుంటూ వెళితే బ్రహ్మాండమైన ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం మనకు ఉంటుంది. ఇది కాకుండా 4, 5, 6, 7 లెవెల్ కాకుండా మరి ఇంకా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏడు బెనిఫిట్ అని అంటే
ఫస్ట్ లెవెల్లో నలుగురిని మనకి వాళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అది కాకుండా 5వ పర్సన్ నుంచి మీరు 50 మందిని వేసుకున్నా, 500 మంది వేసుకున్నా, 5,000 మందిని వేసుకున్నా ఫస్ట్ లెవెల్లో మీకు డబుల్ ఆఫ్ ది ఇన్కమ్. అంటే ఈ 10% అనేది 20%, అంటే $2 అనేది మరొక $2 ఆలే ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు మనకి. రేపు December 31 వరకు ఒక బోనస్ కింద ఇందులో చాలా పెద్ద ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకనంటే ఫస్ట్ లెవెల్ అనేది 10%, $2 స్పాట్ లో వస్తాయి కాబట్టి 2 + $2 అంటే 10 మందిని వేసుకున్నా $40. ఎంత మందిని వేసుకుంటే అంత 10 ఏటి 50 ఏటి 100 ఏటి 2000 ఏటి మీ ఇష్టం. ఫస్ట్ లెవెల్ 31 వరకు ఈ రకంగా వేసుకోవడం వల్ల మీకున్న బెనిఫిట్ చెప్తాను చూడండి. ఇవాళ ఈ 4 ప్లేసులోనే 40 మంది కానీ 50 మంది కానీ 100, 200 కానీ అవ్వగలిగితే కిందకి వెళ్ళేటప్పటికి చాలా ఈజీ మెథడ్లో ఇది ఫుల్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే ఏంటంటే ఆ ఆఫర్ వాళ్ళు పెట్టడం జరిగింది. మనం సంపాదించుకోవడానికి ఫస్ట్ లెవెల్లోని ఎంత ఎక్కువ మందిని వేసుకోగలిగితే అంత బెనిఫిట్ మనకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆఫర్. ఇది వర్కింగ్ ఇన్కమ్. అది కాకుండా ఈ PDF లో లేనిది అదొక ఆఫర్ కింద మనకు పెట్టారు. మనది MNC కాయిన్, అబౌట్ MNC కాయిన్, కీ ఫీచర్స్, స్పీడ్ అండ్ స్కేలబిలిటీ, సెక్యూరిటీ అండ్ ట్రస్ట్, గ్లోబల్ యాక్సెసిబిలిటీ, యూటిలిటీ అండ్ గ్రోత్. అంటే దానికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ MNCకి. టోకెన్ నేమ్ మూన్ కాయిన్, సింబల్ టిక్కర్ నేమ్ అంటారు. ఇది MNC BEP20లో ప్రెసెంట్ రన్ అవుతుంది. టోటల్ సప్లై 50 మిలియన్ కాయిన్స్, అంటే 5 crores. ఓకే ఫ్రెండ్స్, $1 ఆఫర్ ఇందాక మీకు చెప్పాను. బిట్ కాయిన్, ఎథీరమ్, USDT, సొలోనా, ఇవి రకరకాల కేటగిరీస్లో పెట్టారు. అవి కాకుండా iPhone 16 Pro, మెర్సిడెస్ బెంజ్ C క్లాసు, బజాజ్ చేతక్ స్కూటర్, ఇవి $1తో మీరు కట్టుకున్న తర్వాత మనకున్న లక్కును బట్టి మనకు వచ్చే ఇది డ్రా ఇది. ఓకే ఫ్రెండ్స్, అది $1 ఆఫర్. ఇన్సూరెన్స్ అనేది మనకి ఆల్రెడీ స్టార్ట్ చేసిన 2 రోజుల్లోనే ఆపారు. ఎందుకనంటే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ లైసెన్స్ పెట్టుకోమని FIO వాళ్ళు డైరెక్ట్ గా మనకు సజెషన్ చెప్పడం వల్ల మనం ఏదో ఆ లైసెన్స్ పేరు ఉంటుంది, ILDA ఏదో సంథింగ్ ఉన్నది, ఒక 4 words లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ఏమో అప్లై చేయడం జరిగింది. అది వాళ్ళు ఇచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఉంటే ఉండొచ్చు, లేదంటే చిన్నది ఏమైనా మనకు బెనిఫిట్ ఉండేటట్టే మనకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ తప్పించి దీని మీద ఎక్సెస్ బర్డెన్ అంటూ ఏమి ఉండదు సార్. అటువంటి ప్లాను మనకి ఇప్పుడు డిస్ప్లే చేస్తారు. అది తర్వాత మన డాష్ బోర్డ్ సిస్టమ్ చూడండి, చాలా ఈజీ మెథడ్లో. అంటే క్రిప్టో అనేది ఇంత ఈజీగా కొనుక్కోవచ్చా అమ్ముకోవచ్చా అనే విధంగా ప్రతి ఒక్కటి ఉంటుంది. మన రెఫరల్ ప్రోగ్రాము, మన టీము, మన ఇన్కమ్ పక్కాగా అందులో ఉంటుంది. 1% కూడా తేడా లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా అందులో మీరు చెక్ చేసుకోవడానికి ఎటువంటి సమయంలోనైనా అర్ధరాత్రి 12 గంటలకైనా ఎప్పుడైనా సరే మనది 24 hours 365 days విత్డ్రాల్స్ అండ్ పేమెంట్స్. ఎందుకనంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే అలాగే ఉంటుంది. ఎందుకనంటే మన కంట్రీలో 12 గంటలు అనేసి అంటే వేరే కంట్రీలో పగలు 12 అవ్వచ్చు. సో అలాంటిది గ్లోబల్లో మన ఎక్స్చేంజ్ వెళ్తుంది కాబట్టి మనకి టైం రిక్వైర్మెంట్ అనేది ఉండదు, నథింగ్ బట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన మూనెక్స్ ఎక్స్చేంజ్ తాలూకా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇది మామూలుగా సార్. పాషా గారు క్లియర్గానే ఉంది కదా వాయిస్ అది నాది? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే. తర్వాత ఇంకొక చిన్న విషయం, మనది టోటల్గా 28ని విత్
FIU ప్లే స్టోర్తోని కలిపే రిలీజ్ అవ్వడానికి ఎక్కువ 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ లోపనే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉన్నాయి అనేసి ఎందుకంటున్నాను అనేసి అంటే, మన మీద పోటీతోనే అది ఏపీకే, అది రాదు అని అనేటప్పటికి కొంచెం వెయిట్ చేయమని చెప్పండి. ఇంకా మరి ఎక్కువ రోజులు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. వెయిట్ చేసిన తర్వాత మనకేంటని అనేసి అంటే, మేము కూడా ఎక్కువ ప్రెజర్ ఎందుకు తీసుకోదలుచుకోలేదని అంటే, ఇక్కడ మేము చూస్తున్నాం మనకేంటని అనేసి అంటే, వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్ కింద ఆ ఓపెనింగ్ అనేది ఉండాలి. రేపు పొద్దున్న ఏ కంట్రీలోకి లాంచింగ్ చేసుకున్నా దీని తాలూకా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓపెనింగ్ ఎఫెక్ట్ అనేది ఏ కంట్రీలోని ఇక ఏంటనంటే, ఎటువంటి కంట్రీలోని ఇంత బిగ్ లాంచింగ్ ఉండదు. ఎవరినో ఆ కంట్రీ తాలూకా గెస్ట్లను పిలుస్తారు. ఆ గెస్టులతోని అక్కడ ఉన్న తాలూకా ట్రేడర్స్ ఎవరు మంచి వాళ్ళు ఉన్నా రేట్ చూస్తారు. ఒక చిన్న అకేషన్ పెడతారు. ఆ అకేషన్ లో ఓపెన్ చేసేస్తారు. మనలాగా భారీ ఓపెనింగ్స్ ఉండవు ఎక్కడ కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోయి మార్కెట్ లో ఉంటది కాబట్టి వాళ్ళకి ఇంట్రడ్యూసింగే తప్పించి ఓపెనింగ్ అంటూ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఇదే మెయిన్, ఈ ఓపెనింగే మెయిన్. అందుకేంటనంటే 1% కూడా మైనస్ అనేది లేకుండా, ఎక్కడ లూప్ హోల్ లేకుండా, మీకు తెలుసో లేదో సెక్యూరిటీ ప్యాచెస్ హ్యాకర్స్ గట్టా దిక్కుండా ఉండడానికే చాలా అమౌంట్లు ఖర్చు అవుతున్నాయి. అన్ని చెక్ చేసుకోవడానికి పెద్ద టీం ఉంది. మొన్న లాస్ట్ లోని ఇప్పుడు కంటే కాదు కానీ స్టార్టింగ్ లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ తయారైపోయింది. కానీ స్టార్టింగ్ ఫస్ట్ మంత్ లో ఒకసారి ఎవరో మామూలుగా మన పార్సాద్ గారు ఎవరో అనుకుంటారు డాలర్స్ మిస్ అయ్యాయి. అంటే పంపించేటప్పుడు ఒక అతను మధ్యలోనే యాక్ట్ చేశాడు. అక్కడి నుంచి టోటల్ గా మొత్తం సెట్ అయిపోయింది. మన ప్రాపర్టీ ఎందుకని అనేసి అంటే ఇంత సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. రేపు పొద్దున్న బిట్ మార్ట్ కాయిన్ బిఎక్స్ లోని నాకు తెలిసి ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక అక్కడ కాయిన్లు ఉంచేటట్టేమి మన జనాలు అయితే లేరు. సో ఏ ప్రాబ్లం లేదు. మనం ఎలా చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా ఒకటే రేట్ ఉంటుంది. బట్ మన మోనెక్స్ ఈజీ వే కాబట్టి వాళ్ళు రావడానికి ఇష్టపడుతున్నారు. ఎవరిది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా మీకు ఇంకొక చిన్న ఆప్షన్ ఒకటి తీసేస్తారు. ఇనిషియేట్ డిపాజిట్, కన్ఫర్మ్ డిపాజిట్. ఇది మాన్యువల్ కాబట్టే ఉంచారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కనెక్ట్ అయ్యాక అటువంటి వే ఉండవు. అక్కడ కంప్లీటెడ్ అని వచ్చిందా ఇక్కడ 5 minutes లో మీకు డిస్ప్లే కనబడుతుంది. ఇంకొంచెం ఫాస్ట్ గానే అవుతుంది, లేదా కొంచెం ఒక 1 minute డిఫరెన్స్ వస్తుంది వాళ్ళకి మనకి కూడా. బిట్ మార్ట్ నుంచి పంపించినా, మీరు డాలర్స్ ఎక్కడ పంపించినా ఇక్కడ తీసుకొచ్చినా డైరెక్ట్ అయితే తప్పించి మళ్ళీ మీరు ఇనిషియల్ డిపాజిట్ కొట్టండి, కన్ఫర్మ్ డిపాజిట్ ఇలాంటివి గట్ట ఏమీ ఉండవు. ఇది మాన్యువల్ గా చేశారు కాబట్టే ఉంటాయి. తర్వాత ఇంకో చిన్న విషయం, రిజర్వేషన్స్ ఇవాళ రాత్రికే క్లోజ్ ఈ సెకండ్ లెవెల్ విన్నర్స్ అనేది. ఎందుకని అనేసి అంటే అనుకున్న టార్గెట్ దాటిపోయారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ కి ఎక్కువైపోయారు. అయినా సరే అదేం ప్రాబ్లం లేదు. ఇవాళ రాత్రి వరకు ఎంతమంది అయినా సంబంధం లేదు, అంతమంది ఇన్వైటెడ్, ఏం ప్రాబ్లం లేదు. 100% ఇవాళ రాత్రి వరకే. నేను ఇందాక మధ్యలోనే ఒక గంటన్నర పని చేయలేదు కదా, రేపటి వరకు ఏమైనా టైం ఇద్దామని అనేసి అంటే లేదు సార్, మనం అనుకున్న టార్గెట్ దాటే ఉన్నారు. అది మరి వాళ్ళకి మనం ఏం చేయలేము అని అనేసారు. ఓకే, దానివల్ల ఇవాళ రాత్రి వరకే టైం ఉన్నది కాబట్టి ఎవరు చేసుకుంటారు వాళ్ళు చేసుకోండి. పూర్తిగా రాత్రి 12 వరకు టైం ఉంటుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం, ఏదో ఒక్క నిమిషం ఏదో చెప్దాం అనుకున్నా. రిజర్వేషన్స్ అనేది పక్కాగా చేసేసుకోండి. తర్వాత 4th లెవెల్ విన్నర్స్, 5th లెవెల్ విన్నర్స్ కి రేపు 20th కి అంటే 21st కి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి వీలైతే 1 day ఉండేటట్టు మీకు గైడ్ లైన్స్ ఉంటుంది. అది రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. గ్రూప్ లో మీకు పెడతారు. అది ఏటి మీ వర్క్లు ఏంటని అనేది. తర్వాత రిజర్వేషన్స్ లాస్ట్ టైం మీకు అది మన గ్రూప్ లో లాస్ట్ జూమ్ మీటింగ్ లోనే రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయితే ఎవరిస్తారు అని అడిగారు.
ఎస్, ఆ రోజు పెట్టారు కదా ఒక ఆయన మహబూబ్ నగర్ నుంచి పెట్టారు. వాళ్ళకి నేను డబ్బులు పంపించాను, ఆ స్క్రీన్ షాట్లు గట్రా అన్ని కూడా పెట్టాను అందులోనే, వాళ్ళకి అమౌంట్ పంపించాను. అలాగే మీరు ఎవరైనా క్యాన్సిల్ అయ్యారని బాధపడితే, మీకు నాకు పైసా రాలేదు సార్ అయినా సరే నేను వస్తున్నాను, నాకు క్యాన్సిల్ అయ్యారని బాధపడితే పర్సనల్ గా నాకు పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు, అప్పు చేశాను మీకు పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకని అనేసి అంటే చాలా మంది తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు, ఎవరు ప్రవర్తించినా రేపు 28 తర్వాత మేము ఫ్రీ. ఎందుకనంటే మార్కెట్లో ప్లే స్టోర్లోకి యాప్ స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కమ్యూనిటీ పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఆటో పూల్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ ముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు వర్క్ చేసినా చెయ్యకపోయినా ఫాస్ట్ అవుతుంది. ప్లే స్టోర్ యాప్ స్టోర్ ఉంది కాబట్టి కొంచెం మీరు చెప్పుకోవడానికి బాగుంటుంది. కొంతమంది చాలా మంది లీడర్స్ అందులో వచ్చాక చేస్తానంటున్నారు. ఓకే, లీవ్ ఇట్, వదిలేయండి, ఏం ప్రాబ్లం లేదు, వచ్చాకే చేసుకోమానండి. ఎందుకని అనేసి అంటే ఎవరిని ఏటి అనొద్దు. ఎందుకనంటే చాలా మంది ప్లాన్స్ లోని వాటిలోని డబ్బులు లాసే ఉన్నారు. ఇది కూడా నమ్మకం తక్కువ మీదే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పించి వాళ్ళ తప్పు కాదు. చాలా మంది డబ్బులు లాస్ అయి ఉన్నారు, పెట్టిన డబ్బులు పైసా కూడా రాకుండా పాపం చాలా ఇబ్బంది పడి ఉన్నారు. చాలా కంపెనీల్లోని, లేటెస్ట్ గా మన కంపెనీలోని, మన పాత కంపెనీలోని లక్షల లక్షలు లాస్ అయి ఉన్నారు. కాబట్టి మళ్ళీ అటువంటి లాసులు జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 70% 65 to 70% లైబిలిటీ క్లియర్ అయిపోయింది. ఇది మీరు గర్వంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా. 70% మందికి కట్టిన $20 అందిపోయి, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారా లేదా అనేది తర్వాత సంగతి. రేపు నాకు తెలిసి 80% అయిపోతారు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి, మొత్తం విత్డ్రాల్స్ అన్ని చేసుకుంటారు. అంటే లైబిలిటీ క్లియర్ అవ్వడం అనేది, నేను ఎందుకంటే లైబిలిటీ అనేది అంత హార్డ్గా చెప్తున్నాను. మనం పెట్టిన డబ్బులు మనకు వస్తూ మనకు అద్భుతమైన ఇన్కమ్ ఇచ్చేది మోనెక్స్ మాత్రమే. రేపు ఇండియన్ లీడర్స్ ఇంచుమించు ఒక 30-40 మంది లీడర్స్, పెద్ద లీడర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ట్రేడింగ్ రిలీజ్ అయ్యాక వర్క్ చేసుకోవడానికి. సో మనం ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వర్క్ చేసుకుంటే ఈ December 31 వరకు ఉన్న ఆఫర్ను కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. నేను అనుకుంటుంది అది ఫస్ట్ లెవెల్లోనే ఏదైనా సరే అది 100%. తర్వాత మన కేబీసీది మీరు రేపు ట్రేడింగ్ నుంచి నేను చూడండి అని అనేసి ఎందుకన్నాను అనేసి అంటే, ఇప్పుడు మార్కెట్లో మనం ఫ్రీగా ఇస్తున్న కాయిన్లతో పాటు, మార్కెట్లో ఉన్న కాయిన్ల పాటు లాస్ట్ టైం ట్రస్ట్ వ్యాలెట్లో స్టేకింగ్ ప్రోగ్రాము ఆయన పెట్టిన దానికి పనిష్మెంట్ గా మనం రిలీజ్ చేస్తున్నాం. ఎందుకని అనేసి అంటే అక్కడ పెట్టారు అని అనేసి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, వాళ్ళు బాధపడకూడదని చెప్పి అది యాక్చువల్గా మనం ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా సరే వాళ్ళు కూడా మన కమ్యూనిటీయే, ఎవరు డబ్బులు లాస్ అయిన ప్రతి ఒక్కరు మన కమ్యూనిటీయే, ఇందులో సంపాదించుకోండి అని అనేసి అది మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ కాయిన్స్ మనం ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్, మార్కెట్లో ఉన్న కాయిన్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా కలిపిన 7 నుంచి 7.5 వరకు మాత్రమే ఉంటాయి హైయెస్ట్. అది మనకు ట్రేడింగ్ లోపల లెక్క కూడా తెలుస్తుంది మాకు. అయితే ఇది తప్పించి కేబీసీ కాయిన్ మరి ఉండదు, ఇది మాత్రం పక్కా. ఎందుకని అనేసి అంటే మార్కెట్లోకి మరి రాదు. రేపు మొత్తం టోటల్గా డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు కేబీసీ అనేది రేపు అక్కడ మోనెక్స్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ కాయిన్ రిలీజ్ మన కేబీసీయే. ఇది 100% కేబీసీ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకని అనేసి అంటే ఎంఎన్సీని వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లే కెపాసిటీ ఆటోమేటిక్గా బ్లాక్ చైన్ రిలీజ్ అయ్యాక ఉంటుంది. బట్ కేబీసీ అనేది కమ్యూనిటీ బేస్డ్, మనం వచ్చిన కమ్యూనిటీ మొత్తం కేబీసీతో వస్తున్నాం కాబట్టి వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మన కాయిన్ని విడివిడి భాగాలుగా మనం అమ్ముకునేటట్టు, ఇంటర్నేషనల్కి మన కాయిన్ వెళ్ళేటట్టు ప్లాన్స్ డిజైన్ చేశారు. అవన్నీ మీకు రేపు తెలుస్తాయి, 28వ తారీఖుని తెలుస్తాయి. అన్నీ తెలిసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కేబీసీ అనేది మీరు సేవ్ చేసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది రేపు 28నే మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్,
తర్వాత మన ఆల్రెడీ మన మోనెక్స్ కమ్యూనిటీ గురించి అడిగారు, ఒక అతను పెట్టారు. మోనెక్స్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ ఆల్ సబ్స్క్రైబర్స్ 50,000 దాటారు. కమ్యూనిటీ వచ్చింది అయితే ఇంచుమించు 1 lakh అయిపోయింది, అంటే ఏంటి, ఫ్రీ రిజిస్ట్రేషన్ తో కలిపి. ఓకే ఫ్రెండ్స్, అయితే 1000 మెంబర్స్ వచ్చేటట్టు అయితే మీకు అందరికీ చెప్తున్నాను, మనం ఒక 1000 మెంబర్స్ కానీ మీటింగ్కి అటెండ్ అయితే వాళ్ళు విత్ ఇన్ 2-3 days లో మనిషి 10 మందిని వేసుకున్నా సరే 1 lakh కమ్యూనిటీ ఈజీగా దాటిపోద్ది, మరొక 1 lakh వచ్చేస్తుంది. మనకేంటని అనేసి అంటే ఫస్ట్ 10 lakhs కమ్యూనిటీ మనకు తెలిసిన కమ్యూనిటీ అయితే ఎంఎన్సి అనేది ఒక మంచి జాక్పట్ కూడా కేబీసీతో పాటు అది $100 రేపు 20 నెలలు వీళ్ళందరికీ ఇచ్చి లోపుని $50 నుంచి $100 తీసుకెళ్ళడానికి ప్లాన్ లో ఉన్నారు. అంటే యూటిలిటీలో కాబట్టి ఎంత వచ్చినా కొన్ని అంత అవసరం లేదు, $20 వచ్చినా 20 కాయిన్లు అండి, చాలా భయంకరమైన ఇన్కమ్. కేబీసీ అనేది మీకు రేపు 28ని ఒక కొత్త రూట్ మ్యాప్తో ఒక కొత్త ప్రణాళికతో మన కాయిన్ మాత్రమే అక్కడ రిలీజ్ అవుతుంది ఫస్ట్. కాబట్టి 100% మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కేబీసీ విషయం మాత్రం ప్రాబ్లం లేదు. ఇప్పుడు తక్కువ రేట్ ఉంది, కొనుక్కొని ఉంచుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ 10,000 కాయిన్స్ అయినా మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అలాగని చెప్పి హెచ్చులు పోయి అప్పులు మాత్రం చేయకండి. మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే క్రిప్టో కొనుక్కోవాలి, అప్పులు చేసొద్దు. లేదా మోనెక్స్ లో సంపాదించిన దాంతో కొనుక్కోండి తప్పించి ఎటువంటి అప్పులు చేయకండి సార్. ఇది మనది కమ్యూనిటీ, మనకు ఇంచుమించు 1,00,000 దాటారు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా. ఓకే, మనకి టోటల్ గా రిజర్వేషన్స్ అనేది మీరు చేసుకోండి సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎందుకని అనేసి అంటే 28th పెట్టడానికి కూడా కారణం చూడండి. 21st దాటిపోతే 22, 23 కానీ పెట్టారు అని అనేసి అంటే క్రిస్టమస్ కి 25 ఉంటే 24, 23 ఈవు ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది సార్ వాళ్ళకి, 2-3 రోజులు ఫెస్టివల్ వాళ్ళది. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారని అంటే రిటర్న్ వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు, ఎందుకనంటే రిజర్వేషన్స్ ఇవన్నీ టైట్ ఉంటుంది. అదే మళ్ళీ 31st నైట్ అని అన్నారు ఆయన, టోటల్ గా ఒక పెద్ద పబ్ తీసుకొని ఇక్కడ పెడదాము, డిఫరెంట్ కల్చర్ తో పెడదాము, ఫారెన్ కల్చర్ తో అంటే 31st నైట్ ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి చాలా మందికి. అందుకేంటంటే రెండిట్లకి మిడిల్ లో సండే తగిలింది 28th, చాలా బాగా వచ్చింది. 28th కి అందుకే పెట్టడం జరిగింది. అటు క్రిస్మస్ కి ఇబ్బంది ఉండదు, ఇటు 31st కి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. తర్వాత ఓకే సార్, ఇది తర్వాత ఇంకోటి ఏంటని అనేసి అంటే నేను కొంతమంది పేర్లు నాకు యాక్సెప్టెన్సీ తెలుపుతూ జూమ్ మీటింగ్ కనీసం వారానికి ఒకసారైనా చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది పేర్లు ఇవ్వమని అడిగాను, ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్. దయచేసి ఇవ్వండి సార్. ఎందుకని అనేసి అంటే ఎల్లుండి నుంచి మీకు క్లియర్ కట్ గా విషయం చెప్తున్నా, ఎల్లుండి నుంచి టోటల్ గా ఆ ఓపెనింగ్ వర్క్ లోనే మేము ముగ్గురు ఉండాలి. మహేష్ గారు ఇవాళ ఇంటికి వెళ్ళిపోమని పంపించేసి ఎల్లుండికి వచ్చామని చెప్పాం. ఆయనకు కూడా ఇక్కడ వర్క్ ఉంది, ఎందుకనంటే చాలా వర్క్స్ ఉన్నాయి సార్. ఆ ఒక్క రోజు గురించి అని అనేసి మీటింగ్ ఉంది, నాకు తెలిసి 20th అనుకుంటున్నాను మీటింగ్, సాటర్డే కానీ 19th కానీ 20th కానీ 21st కానీ, శనివారం కానీ ఆదివారం కానీ. అక్కడి నుంచి చాలా బిజీగా ఉంటది. ఈవినింగ్ టైంలో కొంచెం ఎవరైనా జూమ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఉంటే, అంటే కండక్ట్ చేసిన వాళ్ళు ఉండమంటే ఆపరేషన్ అది చేసేస్తారు మిశ్రా గారు, కానీ పనుల్లోనే ఉంటాం కాబట్టి ఎవరైనా చెప్పగలిగితే నాకు పర్సనల్ గా పెట్టండి సార్, వాళ్ళతో మాట్లాడి నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హిందీ జూమ్ మీటింగ్ కి అయితే ఇప్పుడు కంటిన్యూగా మరి మహేష్ గారు లేరు, శ్రీనివాస్ గారు కూడా లేరు కూడా, కాబట్టి శ్రీనివాస్ గారు కూడా జర్నీలోనే ఉన్నారు. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి మహేష్ గారు. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎలాగా 1 week పెంచారు కదా, ఆ,
21st 28 వేశారు కదా, ఆ, అదనంగా 2 days ఏమైనా ఇవ్వగలిగితే బాగుంటుందని హైదరాబాద్ టీం అడుగుతున్నారు సార్ చాలా మంది. లేదు సార్, లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, సార్ అనుకుంటే టార్గెట్ నుంచి దాటిపోయారు సార్. ఆ, ఒక్క సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళే 500 దాటిపోయారు సార్. అవును. ఇప్పుడు టోటల్ గా థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ ఇవన్నీ కలిపి అక్కడ స్టాఫ్ అందరూ కలిపి 1000 మంది దాటకూడదు సార్ యాక్చువల్ గా. ఎందుకనంటే అకేషన్ డిజైన్ అని అనేది వాళ్ళకి ఇచ్చింది టోటల్ గా 1000 అండి. నేను కూడా అదే మాట చెప్పాను వాళ్ళకి. కష్టం సార్ ఎట్టి పరిస్థితుల్లో. నేను ఇప్పుడే, ఎందుకనంటే ఇందాక మన ఈయన ఎవరు, యాకయ్య గారు కాదు, సారీ, ఎవరు ఈయన మర్చిపోయాను. ఇప్పుడే ఫోన్ చేశారు, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఫోన్ చేస్తే మళ్ళీ రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన ఎత్తపోతే మెసేజ్ పెడితే వెంటనే చేశారు. చేసి వేరే కాన్ఫరెన్స్ లో ఉన్నారు, మాట్లాడారు. మాట్లాడి లైన్ లో చెప్పి అయితే ఒకసారి ఉండండి, అలాగా ఏమైనా తక్కువ అవుతారేమో అని అనేసి 10 నిమిషాలు లైన్ లో ఉంచి, లేదు సార్ ఫిలప్ అయిపోయారు సార్, 1000 అయితే ఫిలప్ అయిపోయారు సార్, ఇంకా ఎక్కువ అవుతున్న కొలిది వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టి స్టేజ్ లో మనం పంపించలేము అని అనేసారు ఆయన. అవునవును. ఇది మాత్రం పక్కా సార్, 1000 అయితే ఫిలప్ సార్. అదే వాళ్ళు ఒక్క- అదే అక్కడ ఇది ఆ. బ్యాంకాక్ లో జరగవలసిన ప్రోగ్రామ్ మన అదృష్టం కొలది ఇక్కడ జరుగుతుంది. అవును సార్. అలాగా 1 week పొడిగి పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఒక 1 or 2 days ఏమైనా ఇవ్వగలరా? పోనీ లేదు సార్, అది అడిగేశాను సార్, అది కంపల్సరీ సార్. అని కొంతమంది నన్ను సార్. అడిగారు. అందుకోసం అనుకుంది. సరేలేండి, ఒకసారి మీటింగ్ లో నేను మాట్లాడతాను అని వాళ్ళకి చెప్పాను. అదే కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే 500 వరకే మనం అక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది కమ్యూనిటీ హాల్ అని అనేది. అదే లేదు సార్, 500 కాదు, ఓన్లీ సెకండ్ లెవెల్ వాళ్ళు 500 దాటిపోయారు. అవునవునవును. కాదు కాదు కాదు, ఇప్పుడు మన కన్వెన్షన్ హాలు అంత అంటే అక్కడ మరి కొంచెం క్రౌడ్ ఎక్కువైనట్టు కనిపిస్తుంటది కదా. అంటే నేను అడిగేటప్పుడు రెడ్డి గారు లాస్ట్ లో ఒక డైలాగ్ అన్నారు, మరి నేను మాట్లాడలేకపోయాను. సార్ ఒక్కరు ఎగస్ట్రా వచ్చి వాళ్ళు ఇబ్బంది పడినా నా ప్రోగ్రామ్ ఫెయిల్ అయినట్టు సార్ అని అంటున్నాడు. అవునవును. ఇప్పుడు నేను ఇంత చేసుకొని అవతల సాటిస్ఫై అవ్వకపోతే వచ్చిన వాళ్ళు, అదేదో రాకుండా ఉంటే వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయినా సరిపోతారు సార్. నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఆ టార్గెట్ అయితే ఫిలప్ అయిపోయారు సార్. 10 నిమిషాలు లైన్ లో ఉంచి మళ్ళీ చూసాడు వాళ్ళని, ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్ని చూశారు సార్. అది సార్. సో అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సభాముఖంగా మాట్లాడేశాం కాబట్టి ఓకే సార్, మరి ఉండవు. అది అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ తర్వాత హిందీ జూమ్ మీటింగ్ ఉన్నది, మీరు కంటిన్యూ అయితే ఎవరైనా వచ్చినా సరే హిందీ తెలిసిన వాళ్ళు ఏదైనా మామూలుగా అడగడానికి వచ్చిన వాళ్ళు ఉంటే అడగండి సార్. ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తామా సార్? ఇప్పుడు ఇది ఒక్కనే నేను అట్టే బయలుదేరుతున్నాను. టైం కూడా హ్యాండ్ రైజింగ్ చేసింది రోజు తప్పి రేపు చూద్దాం సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా లేరు, ఒక్కడనే అయిపోయాను ఇక్కడ. అవును సార్, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. షట్ డౌన్ చేస్తామన్నాను సార్. ఓకే సార్. మిశ్రా గారు ఒక్క నిమిషం సార్. క్లోజ్ చేసేయండి సార్, అయిపోయింది. ఓకే ఓకే సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. సేపట్లో హిందీ మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సార్, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో. ప్రతి ఒక్కరు హిందీ మీటింగ్ పోయారు. హిందీ మీటింగ్ లో కూడా మన ఓం శాంతి గారు ఉంటారు. ఆయన ప్రతిదీ కూడా మనకి చాలా చక్కగా వివరిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ టు ఆల్. మోనెక్స్ మోర్ ఎర్నింగ్ సార్.